నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, ఎలా ఉంది ప్రభుత్వం? బాగానే ఉంది, ప్రభుత్వం బాగానే ఉంది. తీసుకుంటున్నా ఇవ్వట్లేదు అని అంటున్నారు. తింటానే జనం తింటానే ఉన్నారు, ఇవ్వట్లేదని అంటున్నారు. ఒక్క 10 రోజులు ఆలసిపోయినా డబ్బులు రాలేదా ఏదో బ్యాంకులో దాచిపెట్టినట్టుగా అడుగుతున్నారు. మా అమ్మాయి ఒక అమ్మాయి, నాకు అమ్మాయి 10th అయిపోగానే అగ్రికల్చర్ చేసింది. జగన్ అన్న వచ్చాడు, జాబ్ వచ్చింది అమ్మాయికి. సచివాలయంలో జాబ్ చేస్తుంది. అమ్మాయికి ఓటు పుట్టింది, జగన్ అన్నకే ఓటు వేసింది. జగన్ గారికి వేసింది. ఇప్పుడు పథకాలు తీసుకొని ఎవడేమన్నాడు మాకు ఈ పథకాలు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇచ్చేటప్పుడు మాకు వద్దని రిటర్న్ కొట్టేయచ్చు కదా, ఇల్లు ఆ బ్యాంకులోనే ట్రాన్స్ఫర్ పెట్టేయచ్చు వచ్చిన బ్యాంకుకి. అంటానే ఉంటున్నారు, ఏం పెట్టాడు అని అంటున్నాడు. ఆయన కాడేందో దాచిపెట్టినట్టు ఇల్లు అందరూ లక్షలు తీసుకెళ్ళి. ఒక్క 10 రోజులు ఆలసిపోయినా మాకు అవి రాలేదు, ఈ రాలేదు, ఇంకా వేయలేదు అంటారు. ఏం పెట్టారు అని అంటున్నాయి. ఏ న్యాయం ఎక్కడ ఉందో ఏందో అసలు తెలవట్లా. సో మరి ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరూ ఒకటే కదా, వీళ్ళందరికీ ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉంది కదా. జగన్ గారు ఒక్కడే కదా, ఎలా ఉండబోతున్నాను? జగన్ గారు గెలుస్తాడు అయ్యా. అదే వాళ్ళందరూ ఉన్నప్పుడు మాకు అంత అనుభవం లేదండి. ఇంతమంది రాజకీయం అంటే ఓటేసి రావటం, ఏదో 100-200 ఇస్తే తీసుకోవటం. అప్పుడు 18 ఏళ్ళు అది అంత అనుభవం లేదు. ఏడకి వచ్చినాక ఆత్మ వాళ్ళ కాడికి వచ్చినాక ఉమ్మడి మీద ఉన్నప్పుడు ఒకసారి వేసాం. తర్వాత జగన్ అన్నే వచ్చాడు. ఇక రాజకీయం గురించి పెద్దగా తెలవదు. అంటే ఇప్పుడు జనంలో నలుగుతుంది కాబట్టి ఇది అట్లా తెలుసుకుంటున్నాం కాబట్టి. మళ్ళీ మీకు జగన్ గారు వస్తే బాగుంటుంది అంతేగా. వీళ్ళు ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేదా? చంద్రబాబు నాయుడు గారుగా మా పెళ్ళిళ్ళు అయిన కొత్తల్లో రుణమాఫీ తీస్తామని తక్కువ అమౌంట్ అప్పుడు అన్నాడు. అంత వృద్ధి లేనప్పుడు ఏంది జనం కాడ డబ్బులు లేకుండా ఒక శవర బ్యాంకులో పెట్టుకుంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇస్తారు కదా, అప్పుడు తీసేసాడు అత్తమ్మ. మేము ఒకసారి కాదులే అత్తమ్మ, అప్పుడు తీసాడు. కానీ తర్వాత అందరికి రాజకీయం అంటే ఏంది, డబ్బు అంటే ఏంది అన్న అనుభవం తెలిసిన తర్వాత మీరు బ్యాంకీలో డాక్టర్ గ్రూపులు కట్టొద్దు, బంగారాలు తేవద్దు, నేను ఇస్తాను, అన్న వస్తున్నాను, బాబు వస్తున్నాను, అది ఇదని ఇవ్వాల. అందువల్ల ఈ జనంలో ఏంటంటే ఉగ్రహం ఆపేసారు కట్టకుండా. చంద్రబాబు నాయుడు వస్తాడు, డాక్టర్ గ్రూపులు కట్టబాకండి, కడితే ఎవరు అది దాని జనం అందరూ ఆపేసేయటనా. ఈ మోపు అయిపోయింది బ్యాంకులో వడ్డీలు, అసలు కంటే వడ్డీలు ఎక్కువైంది. అందువల్ల వడ్డీలు అన్ని కట్టి వీళ్ళు అందువల్ల ఒక ఇబ్రహంలో పడ్డట్టుగా జగన్ అన్న వస్తేనే బాగుండని జనం అందరూ అనుకుంటాం. అయ్యా మాకు ఏం బహుమతి మేము మాత్రం వేస్తామయ్యా, వైసీపీకే వేస్తాము. మాకు అన్నీ బాగానే ఇస్తున్నారు. ఇంకా అందరిది ఏమో ఎవరి మనసులో ఎట్టుందో తెలీదు. అది అందరికి బాగానే ఇస్తున్నారు. అదేంటి వారింటిలో కూడా బాగానే పని చేపిస్తున్నారు. మాకు బాగానే పిలిచి దానికి దేనికైనా కూడా ఇస్తున్నారు అందరికి. ఒక పార్టీ అని కాదు, జగను అన్ని పార్టీలు లేవని అందరికి చేస్తున్నాడుగా. ఇంకా వాళ్ళ మనసులో ఎట్టుంటుందో అది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, అది ఎవరో కుర్రోళ్ళు ఎవరు వేస్తారు అతనికి, ఎవరో కుర్రోళ్ళు అంతే. ఇంకా అన్నీ తింటున్నారు. ఆ తిన్నోళ్ళకి దుర్మార్గం, వాళ్ళు అయిపోలేదనుకో దుర్మార్గం అంతే. అన్ని పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ గుడ్డలు కానీ బూట్లు కానీ అన్నీ బాగానే ఇస్తున్నారు. అదేమన్నమాట, బాగానే చేస్తున్నారు. బాగానే మామూలుగా బళ్ళో కూడా బాగానే ఇస్తున్నారు. అయ్యా మరి అతని మీద ఇష్టం లేని గాడిదలు అంటారు, మంచోళ్ళు ఎవరు అంటారు చెప్పు. మరి అంతే, ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళు అంటారు. అనకూడదు మనం అసలు న్యాయం చేస్తే. మనం వస్తాయి బాగానే ఇస్తున్నారు. అయ్యా అదొక అబద్ధం ఎందుకు, బాగానే ఇస్తున్నారు. అన్నీ బాగానే ఇస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. ఇంకా వాళ్ళ మనసులో ఏ దుర్మార్గం ఉంది అట్లా చేస్తే ఆ భగవంతుడు నిర్ణయం అంతకంటే. ఎలా ఉందండి ప్రభుత్వం ఇప్పుడు? బాగానే ఉందయ్యా ఇప్పటికే. ఓకే, అంటే ఏమేం చేస్తున్నాడండి ఆయన వచ్చిన తర్వాత? ఏంది అమ్మఒడి, మరి 40 సంవత్సరాల డబ్బులు, రైతు భరోసా మొత్తం ఇస్తున్నాడు.
సో ఉపయోగకరంగా ఉన్నాయంటారా ఇవన్నీ ప్రజలకి? మరి రూపాయలు ఉంటేనేగా. అంటే చంద్రబాబు గారు అంటున్నారు కదా, ఈ పథకాలన్నీ ఇవ్వడం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు, రాష్ట్రం అప్పుల పాలు అవుతుందని అంటున్నారు కదా. ఆయన వస్తే శుభ్రంగా నాశనం అయిపోద్ది. ఆయన వస్తే అసలు ఏముండదు, తిరగడానికి కూడా ఉండదు. అది ఇంతకుముందు ఎలా ఉంది? ఆయన 14 ఏళ్ళు చేశాడు కదా ఉమ్మర్. ఏమి ఇచ్చాడు అంతకుముందు? ఏమీ ఆయన ఏ రైతు భరోసా లేదు, మామూలుగా అమ్మ ఒడి లేదు. పిల్లకాయలకు మరి గోరు ముద్దలని పిల్లకాయలు హై స్కూల్లో పిల్లకాయలు బాగా తింటున్నారు. ఇప్పుడు అమ్మ వండి పెడుతున్నారు, బాగుంది. ఇప్పుడు వాళ్ళకి గుడ్డలు ఇస్తున్నారు, శాస్త్రులు బూట్లు మొత్తం ఇస్తున్నారు. ఇప్పుడు మరి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో నాదే గెలుపు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు టీడీపీతో సపోర్ట్ చేస్తున్నారు. వాడు టీడీపీ చేసుకుని జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఎంతమంది జగన్ గారి మీద జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. చేస్తున్నాడు, అన్ని బాగానే ఉంది. ఇప్పుడు పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఒక ప్రభుత్వం అంటే ఒక పార్టీ వాళ్ళకే ఇస్తున్నాడా? అందరికి ఇస్తున్నారులే, పార్టీ లేదు ఏం లేదు, మొత్తానికి ఇస్తున్నారు. పార్టీ అని లేదు, మొత్తానికి వస్తుంది, అందరికి సమానంగా చేస్తున్నాడు. ఓకే. సో మరి నెక్స్ట్ బాలకృష్ణ గారు ఇప్పుడు సినిమా పరంగా వాళ్ళకి ఫాలోయింగ్ ఉంది కదా పవన్ కళ్యాణ్. ఎవరు రేపు వాళ్ళు ఎవరు ఎట్టడదో మాకేం తెలుసు. వీళ్ళందరూ ఒకటే అయ్యారు కదండి. అయ్యారు వాళ్ళు ఎక్కడ చేస్తారు మాకేం తెలుసు. ఇంత ముందుకి ఇప్పటికి ఏమన్నా తేడా ఉందా? జగన్ గారు రాక ముందుకి బాగానే ఉందిలే. అప్పుడు ఉంది కానీ ఇప్పుడు ఇళ్ళకి వచ్చి డబ్బులు ఇస్తున్నారు. అప్పుడే ఒకసారి ఒకసారి కూర్చుంటారు, పోయి తెచ్చుకోవాలి. ఇబ్బంది ఏముందిలే, దెబ్బకన అందరూ డబ్బులు ఎండబడుద్ది, ఆకలి ఒకసారి పోతారు జనం. ఇప్పుడు అందరూ వచ్చిన తగ్గుకుంటాం అనుకో, ముందు ముందు అనుకుంటాడు, ఆలస్యం అయింది. ఇప్పుడేమో ఏ ఇంటికి ఆ ఇంటికి తెచ్చిస్తున్నారా. వాలంటీర్లు పెట్టడం కూడా అనవసరమైన పద్ధతి, ఆ సంగతి మనకు తెలియదు. వాలంటీర్ పద్ధతి వాలంటీర్ పెడతాం, వాలంటీర్ మంచిదే, వాలంటీర్ తెచ్చిస్తున్నారు ఇంటికి.